బికాస్ ఆఫ్ ఈ మూవీ చాలా మందికి రీచ్ అయింది అండ్ ఎక్కడ నీట్నెస్ లేకుండా చాలా బాగా గురించి రాసి ఎంకరేజ్ చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ మూవీ చేసినప్పటి నుంచి రాసుకున్నప్పటి నుంచి పిల్లలకి ఎప్పుడు నాకు ఎగ్జామ్మెంట్ అవ్వదు ఎప్పుడు డబ్బులు చేయాలి కాదండి. ఎందుకంటే ఎటువంటి క్లాస్ లేకుండా ఎప్పుడు రివర్స్ పొందగలను అది ఎక్కడ అలవాటు లేకుండా మంచి ప్రశంస ఎప్పుడు చేసినప్పుడు అందరూ నాకు సపోర్ట్ చేశారు. అందరూ కాల్ చేసి చాలా చాలా క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ గురించి అనుకున్నట్టు అసలు విక్రమ్ పేపర్స్ స్టోరీ గురించి చెప్తుంటే కావాల్సిన చాలా పోతాను. ప్రేక్షకులకి ఒకసారి ఆర్కేర్ తర్వాత విక్రమ్ పేపర్స్ అలాగే ఇష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎందుకు అనిపిస్తుందంటే ఇప్పుడు చాలా అర్థం ఉంటుంది ఈ మూవీ ఎందుకు గారితో లాంచ్ చేపించారని. బికాస్ దిస్ సోషల్ కాజ్ వెంకయ్య గారితో లాంచ్ చేపించారని. ఎందుకంటే ఇలాంటి ఒక ఇలాంటి సొసైటీలో ప్రముఖులతో లాంచ్ చేపిస్తే దీనికి ఒక అర్థం వేరేగా ఉంటుంది. పెద్ద కమర్షియల్ సినిమాతో పాటు ఇక్కడ స్పీచ్ లేకుండా మెసేజ్ చెప్పారు. అది రేటుగా చెప్తాను. నాకు ఎక్కడ ఎక్కువ స్పీచ్ ఉండదు బట్ యాక్షన్స్ మాత్రమే అందరికంటే మెసేజ్ ఉంటుంది. సో డైరెక్ట్గా చాలా బాగా చేశారు. దాని గురించి చెప్పాల్సింది. అండ్ ఈ మూవీకి నా కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ మూవీ పైన చేసిన గారికి ప్రేమ వచ్చిన కోమరెడ్డి వెంకరెడ్డి గారికి సూర్యబాబు గారికి వెంకయ్య గారికి సజ్జన గారికి శ్రీబాబు గారికి అందరికీ అంటే పేరు పేరు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు పిచ్చి కామెంట్స్ ఇచ్చారు. ఎందుకంటే కనుక నేను చేసుకోవచ్చు కామెంట్స్ ఇచ్చాను. ఇక్కడ నుంచి నాకు ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి, ఇండస్ట్రీలో అంటే హీరోగా చేయాలి అని ఒక స్ట్రాంగ్ కామెంట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ నా వస్తే ఫస్ట్ డైరెక్టర్ స్క్రీన్ మాస్టర్ ఎప్పుడూ అది ప్లే చేశారు. సో ఎక్స్ట్రానరీ. సో ఆయనకు మంచి అంటే ఇంకా మంచి అప్రిషియేషన్ కోరుకోవాలి. అండ్ అశ్వథ్ రామేశ్వర్ గారు సీరియస్లీ ఈ సినిమాని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళి పెట్టారు. అశ్వథ్ రామేశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్ రామేశ్వర్ గారు. అండ్ శ్యామ్ కుమార్ గారు కెమెరా ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు అండ్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ డైరెక్టర్ గారికి మా డైరెక్టర్ సుబ్రహ్మణ్య గారికి క్లాప్స్ అసలు తప్పదే పదం మంచి మనిషికి చేయకుండా థియేటర్ వస్తే అది క్లాప్స్ సుబ్రహ్మణ్యం నిజంగా అది ఆ ఇంపాక్ట్ అలా క్రియేట్ చేసింది. అండ్ ఆర్టిస్టులు విషయం గారు రామకృష్ణ గారు కళ్యాణ్ గారు ఆనంద్ గారు అంటే ఇక్కడ ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపాక్ట్ వస్తుంది. ఆ మైనస్ చేసిన కూరలకి పేరు పేరు ఒకసారి కృతజ్ఞతలు. ఫైనల్గా నా ప్రొడ్యూసర్స్ ఇది ఈ కథ చేసుకున్నప్పటి నుంచి ఇక్కడ ఎక్కడ అంటే దీన్ని నా పరిధిలో చేయాలి, ఇంత బడ్జెట్లో చేయాలి అనుకున్నా కూడా లేదు ఇది ఇంకొంచెం అంటే చెప్పే కథని బాగా చెప్పాలి, దీనికి సొంతం కావాలి అన్నప్పుడు లక్కీగా ఈ కథ ఒక మంచి సోల్ పడింది. ప్రేమించారు ఎస్పెషల్లీ రమేష్ గారు రాజు గారు. ఎందుకంటే మన కోఆపరేషన్ మర్చిపోయి దాన్ని ఇంతవరకు తీసుకురాగలిగారు. ఫస్ట్ నాకున్న పరిచయం ఒకటే కాదు, సినిమా నమ్మకము నాన్న వాళ్ళకి ఎఫెక్షన్కి చాలా కోఆపరేట్ చేశారు. అండ్ సుధాకర్ గారు, నవీన్ గారు, శాస్త్రి గారు, జోహర్ గారు అంటే
ప్రతి ఒక్కరికి ప్రేమించడం మొదలు పెట్టారు. అండ్ ఈ జర్నీ వాళ్ళు కూడా అంటే మోసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ ఇంకా ప్రమోషన్స్ అంటే రీచ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాం. అండ్ తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ఎవరికి ఈ మూవీ నచ్చలేదని ఒక్కరికి చెప్పినా నేను దేనికైనా సిద్ధం, అంత కాన్ఫిడెంట్ చెప్పాను. అదే నిజం. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ థియేటర్స్. మీ ఎంకరేజ్మెంట్కి నేను థ్యాంక్ యూ. సూపర్ సాగర్ గారు. అండ్ సక్సెస్ థ్యాంక్ యూ మీట్లో భాగంగా నేను రేపటి నుంచి ప్రమోషన్స్లో యాక్టివ్గా అంటే ప్రమోషన్ చేస్తూనే ఉన్నాను. బట్ ఈ టాక్ని థియేటర్లోకి వెళ్ళి స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాం. ఆంధ్రలో, తెలంగాణలో అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ. మీ అందరూ థియేటర్లో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.